ఓకే, రాంగ్ నెంబర్ సిరీస్. ఓకే అమ్మా, ఏం లేదు. ఇప్పుడు ఒక సరదాగా ఒక నెంబర్ సిరీస్ ప్రాబ్లం తీసుకుందాం. ఓకే, ఒక నెంబర్ సిరీస్ ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు నెంబర్ సిరీస్ ప్రాబ్లం అంటే పెద్ద కాంప్లెక్స్ ఇవ్వట్లా. ఇంకో నెంబర్ కూడా ఇద్దాం, పోయింది ఏమైంది ఇలా అడిగాడు అనుకుందాం. ఏం చేస్తారు చెప్పండి మేడం? డిఫరెన్స్ చేస్తే వచ్చేస్తుందిగా. ఓకే, డిఫరెన్స్ చెప్పండి. 2, 3, 4, 5 అంటే 6 అంటే ఎంత ఆన్సరు? కరెక్టేనా కాదా? వెరీ గుడ్. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే 5, 7, 10, 14, 19, 25 సిరీసే కదా. మరి ఇది యాసే సిరీస్ ఉంటే బాగోదు కాబట్టి ఓకే 25 ఒకటి 26 ఇస్తా. ఇప్పుడు ఈ సిరీస్లో ఒక తేడాగా ఉన్నాడుగా, ఎవడోడు? 26. వాడిని ఐడెంటిఫై చేయమంట. అర్థమైనా కాలేదా? అంటే రాంగ్ నెంబర్ సిరీస్ అంటే ఏంటి? అది కూడా నెంబర్ సిరీసే కాదు. ఏమైంది? ఎవడో ఒకటి తేడాగా బిహేవ్ చేస్తాడు. ఓకేనా? ఎవడు తేడాగా ఉన్నాడో ఆ తేడా సింగర్ మనం కనుక్కోవాలి. నువ్వు బాలకృష్ణ అని చెప్పమాక. ఓకేనా? సో బాలకృష్ణ తేడా సింగర్ అనేది ఆ ఒక్క మూవీలో కాదా? అంతే. మీరు బాలకృష్ణ అనమకూడదు, తప్పు. ఓకే, ఫీల్ అవుతారు బాలకృష్ణ ఫ్యాన్స్. ఈయన అసలే బాలకృష్ణ పెద్ద ఫ్యాన్. ఓకే, ఏమన్నా అంటే తొడగొట్టి రైలు కూడా ఆపుతుంటాడు వాళ్ళ ఊర్లో, అదే పని. ఓకే, కాబట్టి సో రైట్. కాబట్టి మనం ఏం చేయాలి? రాంగ్ నెంబర్ సిరీస్ అంటే నెంబర్ సిరీస్ అని చేద్దాం. ఓకే, కానీ చిన్న తేడా ఏముంటుంది చెప్పండి? ఒక నెంబరు రాంగ్. ఇప్పుడు ఈ నెంబర్ రాంగ్ అనుకోండి, ప్రాబ్లం చాలా ఈజీ. ఎందుకు చెప్పండి? శుభ్రంగా మాస్టారు +2, మాస్టారు +3, మాస్టారు +4, మాస్టారు +5. సార్ ఈడు 7 వచ్చాడు సార్, ఈడే తేడా. 25 సార్ రైట్ ఆన్సర్. నువ్వు చెప్పేస్తావు. కరెక్టేనా కాదా? కరెక్టేనా కాదా? మీకు ఆన్సర్ తెలుసు కదా. ఇది తెలుసు కాబట్టి మీరు చాలా బాగా చెప్పేస్తున్నారు కదా. ఇప్పుడు తెలియని క్వశ్చన్లో 5, 7, 10, 15, 19, 25 అన్నాడు అనుకోండి, గుక్క పెట్టి ఎడుతారు. ఎందుకు చూద్దామా? మనకు తెలియదుగా, మన డిఫరెన్సెస్ ఏగా మనకు తెలిసిన లాజిక్. 2, 3, 5 ప్రైమ్ నెంబర్స్ ఏమో, అవునా కాదా? ఓకే, 4, 6 ఈ అర్థమైనా కాలేదా? కొంచెం తేడా కొట్టుద్ది, అవునా కాదా? అలాంటివి ఐడెంటిఫై చేయడంలోనే మన టాలెంట్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఎప్పుడు కూడా చూడండి 2, 3, 6 వీళ్ళిద్దరు ఇంటర్చేంజ్ అయ్యారు కదా. ఓకే, రాంగ్ నెంబర్ సిరీస్లో సిరీస్ని ఎవడు రాంగ్ అని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? ఇద్దరు ఎదవలు ఎక్కడ దొరుకుతారో వాళ్ళిద్దరికి మిడిల్లో ఉన్నోడు రాంగ్ నెంబర్. అర్థమైనా కాలేదా? ఓకే, రూల్ చెప్పండి. నువ్వు ఇద్దరు ఎదవలు అనకూడదు. 2 రాంగ్ నెంబర్స్ ఎక్కడ దొరుకుతాయో ఆ మధ్యలో ఉండేవాడు రాంగ్ నెంబర్. అర్థమైందా? నువ్వు మల్టిప్లికేషన్లో వెళ్తావో, అడిషన్లో వెళ్తావో, డిఫరెన్స్లో వెళ్తావో, డివిజన్స్లో వెళ్తావో, నీ బుర్ర నువ్వు కొట్టుకో. లేదా ఇంతకుముందు చేసినట్టుగా *2 -4 *3 -1 ఏవో ఉన్నాయి కదా మనం చేసినవి, అవి చేసుకో. నీ ప్యాటర్న్ ఎక్కడైతే వస్తుందో, 2 చోట్ల డిఫరెన్స్ ఎక్కడ దొరుకుతుందో, తేడా ఎక్కడ దొరుకుతుందో వాడే మధ్యలో ఉన్నాడు ఎదవ. మధ్యలో ఉన్నాడు ఎవడు? దుర్మార్గుడు. రాంగ్ నెంబర్ అని చెప్పాలి నువ్వు ఎదవ అనకూడదు. ఇస్ దిస్ క్లియర్? అది రాంగ్ నెంబర్. ఇది అర్థమైంది అందరికీ? మనం దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు చేద్దాం. ఆ తర్వాత నేను రెండో హింట్ కూడా చెప్తా. ఓకేనా? 2 హింట్స్తో రాంగ్ నెంబర్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 28. ఓకే, 28 చెప్పండి. 33, 321, 465, 537, 570, ఓకే 590. ఓమో, ఈయన ఇచ్చాడా? అదేలా బాయ్. ఓకే, ఇప్పుడు ఇందులో మనకు ఎవరు కావాలి? వాడు డైరెక్షన్స్ ఏమన్నాడు? ఫైండ్ ద రాంగ్ నెంబర్ అన్నాడా అనలేదా? ఓకే, ఒకసారి చదువుదాం. నేను కూడా డైరెక్షన్స్ చదవమంటారా? డైరెక్షన్స్ ఫర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ వన్ నెంబర్ ఈస్ గివెన్ ఇన్కరెక్ట్లీ, ఫైండ్ దట్ నెంబర్. కింది ప్రశ్నలకు సూచనలు. క్రింది ప్రతి సంఖ్యా శ్రేణిలో ఒక సంఖ్య తప్పుగా ఇవ్వబడింది, ఆ సంఖ్యను కనుగొనండి. ఓకేనా? మొదలెడదాం దండయాత్ర. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూశానమ్మా, ఏమన్నా జనరల్ చూసాను, కనపడుతున్నాయి మీకు? నాకైతే ఏం కనపడలేదు. ఓ పని చేద్దాం, కనపడలేదు కాబట్టి అది లాజిక్ కాదనుకుందాం. ఓకేనా? అది కాకపోతే ఎవడు లాజిక్ అవుతాడు? ఇంకా అడిషన్, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషన్, డివిజన్, అదేగా చూడాలి. ఫస్ట్ నెంబర్ ఎంత, లాస్ట్ నెంబర్ ఎంత అంటే ఏమై ఉంటుంది? ఇంటూ అయి ఉంటుంది, అవునా కాదా? గ్యాప్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? మల్టిప్లికేషన్ డిసైడ్ చేసా. ఇది ఎన్ని రెట్లు, ఇది ఎన్ని రెట్లు, ఇది ఎన్ని రెట్లు, అన్నీ 1 టైం అయితే నన్ను ఏం చేయమంటారు ఇక్కడ? ఎస్ ఆర్ నో?
ఒకడు 1 టైము, ఒకటి 2 టైమ్స్, ఒకటి 3 టైమ్స్ అంటే నేను పని చేసుకుంటా, అంతేనా కాదా? ఒకడు 1 టైము, 1.5 టైము, 2 టైము, 2.5 టైం అంటే నేను పని చేసుకుంటా. అంతేకాని అందరూ ఇంటూ 1 అంటే నేనేం చేసుకోండి, ఇంటూ 1 అంటే 4 తీసుకుందిగా, కాదు కదా. కనీసం అన్ని ఇంటూ 2 అంటే నేను హ్యాపీయే. ఎందుకు? ఇంటూ 2 అనేది మనకు లాజిక్లో ఉంటుంది. ఇంటూ 1 అంటే అదే నెంబర్ కదా వచ్చేది, అవునా కాదా? కాబట్టి ఇది మల్టిప్లికేషన్ అంటారా కాదంటారా? ఓకే, మల్టిప్లికేషన్ కాదంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటారు? మరి డిఫరెన్సెస్ చూడాలి, అంతేనా? మన రూల్ అయితే డిఫరెన్సెస్లోకి వెళ్ళిపోదామా? ఓకే, 33, 321 డిఫరెన్స్ అంటే పెరిగిందిగా, ప్లస్. ఓకే, 11 - 3, 11 - 3 2. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ చూద్దామా? 5 - 1 పెరిగింది కాబట్టి ప్లస్ 4. 6 - 2 4 - 3. నాకు ఇప్పుడు లాజిక్ అర్థమైంది. హాఫ్ అయింది, డబుల్ ఎక్కడైందా? నువ్వు ఇటు నుంచి వచ్చావా, ఇటు నుంచి వచ్చావా? ఇప్పుడు మీ నాన్నకు నువ్వు కొడుకు అయ్యావు అనాలే తప్ప ఆయన నాకు నాన్న అయ్యాడంటే కదా. ఓకే, రైట్. ఎటు నుంచి వెళ్ళాలో అటు నుంచి అటే వెళ్ళు. రైట్, ఇప్పుడు అన్నా నువ్వే ఉద్దేశం అన్నావు హాఫ్ అని, ఏ ఉద్దేశంతో కాదు అంటే సగమైందని ఉద్దేశం కాదా? హాఫ్ ఎందుకు గుర్తొచ్చింది నీకు? అసలు నాకు అసలు గుర్తు రావట్లా. నేను క్లాస్లో ఉన్నాను, ఐఎమ్ వెరీ మచ్ ప్రొఫెషనల్, యూనో. దుర్మార్గుడా. 7 - 5 ఎంతమ్మా? 13 - 6 ఎంత? 7. ఆటోమేటిక్గా 4 - 4 ఉన్నాయిగా, మళ్ళీ సగం అయింది. ఓకే, రైట్. ఇప్పుడు ఇది కూడా ఏమైతే బాగుంటుంది? 13 - 7 6 - 3 కరెక్టేనా కాదా? అయిందా హాఫ్? ఓకే, మళ్ళీ ఏమైతే బాగుంటుంది? 10 - 3 1. తేడా కొడుతుంది కదా, అవునా కాదా? ఓకే, నెక్స్ట్ మనం ట్రై చేద్దామా? ఎంత ఉంది? మన రూల్ ప్రకారం వీడు ఎంత ఉండాలి? ఎంత ఉండాలి మా వీడు? అప్పుడు వీడు ఎంత అవుతాడు అంటే వీళ్ళిద్దరు ఉండాలిగా. వాళ్ళిద్దరు ఉన్నారా, వీళ్ళిద్దరు తేడా కొట్టారా? అంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్నాడు ఎవడు? వాడేగా ఎదవా. హూ ఇస్ ద దొంగ? హూ ఇస్ ద పోలీస్? నేను పోలీస్ని, కనిపెట్టింది నేను కదా. దొంగను పట్టుకున్నాడు కదా పోలీసు. ఈ దొంగను పట్టుకుంది ఎవరు? కాబట్టి హూ ఇస్ ద పోలీస్? అది అంతేగాని దీన్ని కరెక్ట్గా చెప్తున్నారు వీళ్ళు. ఓకే, దీని ప్లేస్ ఏం రావాలి? 591. మనం పని చేద్దాం, ప్రతి క్వశ్చన్లోనూ ఈ రాంగ్ నెంబర్ని ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ కూడా చేద్దాం. ఓకేనా? రైట్. 573 8 యాడ్ చేస్తే 591. 9 యాడ్ చేస్తే సరిపోయిందా లేదా? పర్ఫెక్ట్లీ ఫిట్. హూ ఇస్ ద దొంగ? అది లెక్క. ఓకేనా? ఇక జాగ్రత్తగా వినండి, నేను 2 రూల్స్ చెప్తున్నాను కదా. ఫస్ట్ రూల్ ఏంటి? 2 చోట్ల తేడా ఎక్కడైతే కనబడుతుందో ఆ మధ్యలో ఉండేవాడు దొంగ. కరెక్ట్గా కాదా? రెండో రూల్ ఏంటి? నువ్వు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నావు కదా, ఫస్ట్ టైము ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉన్నావు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బాగానే ఉన్నావుగా. ఈ నెంబర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా 36 బాగానే ఉన్నావుగా. కానీ ఈ నెంబర్కి వస్తే తేడా కొట్టింది నీకు. ఏ నెంబర్ దగ్గరికి వస్తే? నువ్వు లెఫ్ట్ నుంచి రైట్ వినాలి లింగస్వామి, నువ్వు లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ మిస్టేక్ ఎక్కడైతే దొరుకుతుందో ఆ నెంబర్ రాంగ్ నెంబర్. అన్నిసార్లు నువ్వు లెఫ్ట్ నుంచి రైట్ వెళ్ళావు, కొన్నిసార్లు రైట్ నుంచి లెఫ్ట్ వస్తావు. సపోజ్ ఇందాక మనం ఇక్కడ 8, 16, 48 చేసాం కదా, అప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ వెళ్ళామా, రైట్ నుంచి లెఫ్ట్ వచ్చామా? నువ్వు ఎటు నుంచి వెళ్ళినా నాకేం పర్లా. రైట్ నుంచి లెఫ్ట్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ దొరుకుతుందో వాడే అదవా, వాడు రాంగ్ నెంబర్. అర్థమైందా కాలేదు అందరికీ? ఓకే, లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్, వేర్ యూ ఫైండ్ ద ఫస్ట్ మిస్టేక్ దట్ ఈస్ ద రాంగ్ నెంబర్. ఓకే, లేదా రెండు రాంగ్ నెంబర్లు ఎక్కడైతే దొరుకుతాయో ఆ మధ్యలో ఉండేవాడు రాంగ్ నెంబర్. ఓకేనా? లెట్స్ షల్ వి గో ఫర్ ద నెక్స్ట్ వన్. 29th one. Start reading. 3 7 16 35 72 153 312. నాకు దొరికిపోయాడు ఆల్రెడీ దొంగ. మీ సంగతి చూద్దామా? ఓకే, చేస్తారా? చేయండి ఫాస్ట్గా. వాట్ ఇస్ ఆన్సర్? చెప్పు, డౌట్ చెప్పు. 80% పెట్టకూడదు. ఓకే, యూ విల్ రియలైజ్ ఇట్ ఇన్ ఫ్యూ మినిట్స్. మనం చేద్దామా సరదాగా? చార్ చూడమ్మా. ఇప్పుడు మ్యాజికల్ నెంబర్స్ ఉన్నాయని చూసా. 16 ఒకటి కనబడ్డాడు, 4 స్క్వేర్. ఇంకెవడు స్క్వేర్ కాడుగా అంటే అది లాజిక్ కాదు, వదిలేద్దాం. ఇంకా నాకు కనబడాల్సింది ఏంటి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వెతుక్కోవాలా. ఫస్ట్ నెంబర్ ఎంత? 3. లాస్ట్ నెంబర్ ఎంత? అబో 300. చాలా గ్యాప్ ఉందిగా. అంటే ఇదేంటి? స్మాలర్ నెంబర్ చూద్దామా, లార్జర్ నెంబర్ చూద్దామా?
లార్జ్ నెంబర్స్. మరి నాకు వీడు కూడా బచ్చేగాడే ఇంటూ 2 దగ్గరలో ఉన్నాడు కరెక్టేనా కాదా? ఓకే, కాబట్టి వాటితోనే మొదలెడదాం. దేని దగ్గర ఉన్నాడు వీడు? ఇంటూ 2. రైట్ కట్. నెక్స్ట్ వన్. ఇప్పుడు వీడు కూడా ఇంటూ 2 దగ్గరలో ఉన్నాడు లేదా? 72 సార్ 140గా దగ్గరలోనే ఉన్నాడు. 35 సార్ 70 దగ్గరలో ఉన్నాడు లేదా? అంటే అన్ని ఇంటూ 2 దగ్గరలో ఉన్నాడు నేను కన్సిడర్ చేశాను. ఓకేనా? ఓకే. 3 ఎంత? కానీ +1 ఉందిగా. 7 ఎంత? +2 ఉందిగా. 16 ఎంత? కానీ +3 ఉందిగా. ఏదో బాగానే ఉంది కదా సీక్వెన్స్. ఓకే. 35 ఎంత? కానీ ఏముంది? +2 ఉంది. అంటే తేడా కొట్టింది కదా. ఫస్ట్ మిస్టేక్ ఇక్కడ పడింది కదా. ఇక్కడ నీ దృష్టిలో ఏమి ఉండాలి? అప్పుడు ఇది ఎంత అయి ఉండాలి? 74. 35 70 కదమ్మా. +4 చేస్తే ఎంత? 70. ఇది కరెక్ట్ అయితే ఓకే. ఇంటూ 2 ప్లస్ ఏమై ఉండాలమ్మా? +5 అయి ఉండాలి. అవునా? ఓకే. చెప్పండి. 148 + 5 సరిపోయిందా లేదా? అంటే ఇది కనుక నిజమైతే ఇది ఇంటూ 2 + 6 అవ్వాలిగా. అయిందా? 153 2 అంటే 306 సరిపోయిందా లేదా? అంటే హూ ఇస్ ద దొంగ? 72. ఓకే. హీరో రైట్ సైడ్ సెకండ్, రైట్ సైడ్ థర్డ్. దెర్ ఇస్ నో ఇష్యూరెన్స్ దట్ రైట్ సైడ్ నుంచి సెకండ్ ఉంటే ఆల్వేస్ రాంగ్ అని అన్నాను. రూల్ ఏం లేదు. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ వన్ మళ్ళీ చెప్పమ్మా. అది మనం చెప్పలేంగా. ఇప్పుడు ఇది ఇంటూ 6 ఇంటూ 0 వస్తే /2 -3 వచ్చింది. అవునా కాదా? ఓకే. చెప్పకూడదు, మిగిలినవన్నీ చూసే చెప్పాలి. అందుకనే మనం అన్నీ చూసే చెప్పాంగా. చూడాల్సిందే కంపల్సరీగా. ఇంకోటి ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే డిఫాల్ట్గా స్టూడెంట్స్ తప్పని ఏది చెప్తారు తెలుసా? చాలామంది ఓకే దే విల్ గో దట్ 35 ఇస్ ద రాంగ్ నెంబర్. ఎందుకు తెలుసా? ఓకే దే విల్ సే దట్ దిస్ ఇస్ +4, దిస్ ఇస్ +9, 2 స్క్వేర్, సూపర్ 3 స్క్వేర్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఏమైంటుంది? 4 or 5. 4 స్క్వేర్ అంటే 16 అవలా. 5 స్క్వేర్ అంటే 25 అది కూడా అవలా. ఫస్ట్ మిస్టేక్ దొరికింది. ఎస్. స్టూడెంట్స్ ఉండేది తొందరపడి ఏంటో తెలుసా? అది చూస్తారు ఓకే అవ్వలేదు. ఇప్పుడు నీ లాజిక్ ప్రకారం ఇది 4 స్క్వేర్ 5 స్క్వేర్ అవుద్దిగా. 4 స్క్వేర్ అయితే నెక్స్ట్ వన్ 5 స్క్వేర్ అవ్వాలిగా. 5 స్క్వేర్ అయితే నెక్స్ట్ వన్ 7 స్క్వేర్ అవ్వాలిగా. ప్రైమ్ నెంబర్స్ అనుకుంటే 2 3 5 కరెక్టేనా కాదు? ఇప్పుడు నువ్వు 4 స్క్వేర్ అనుకుంటే 16 యాడ్ చేస్తే 32 అవుతుంది ఇది. అవునా? 32 అయితే నెక్స్ట్ 25 యాడ్ అయితే రావాలిగా. రాలేదుగా. అప్పుడు వీడు ఎదవే. అప్పుడు వీడు ఎదవే. అంతమందిని ఎదవనరు. ఎదవనడు అంటాడు, దాన్ని ఎదవంటాడు. అర్థమైనా కాలేదా? సో కాబట్టి ఓకే నేను మీకు ఇది ఆన్సర్ అని చెప్పా. అక్కడతో ఆపానా? మ్యాచ్ చేశానా? నెక్స్ట్ ఇక్కడతో ఆపానా? మ్యాచ్ చేశానా? నెక్స్ట్ కూడా అర్థమైనా కాలేదా? కానీ నేను చెప్పినట్టుగా ఇలా చేసేవాళ్ళు ఉండరా? ఓకే. ఇక్కడ 2 వచ్చాయి, 3ది పోయింది. అంటే ఇదే ఎదవా. సార్ చెప్పాడు లెఫ్ట్ నుంచి రైట్ వెళ్ళినప్పుడు కానీ రైట్ నుంచి లెఫ్ట్ వెళ్ళినప్పుడు కానీ ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ దొరికితే వాడే. నువ్వు ఎదవా అని స్ట్రెస్ ఎక్కువ చేస్తున్నావు. ఎదవ వాడే. ఎవడు? ఫస్టోడా? ఇస్ దిస్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే. కాబట్టి మీరు వెరిఫై చేసుకోవాలి. ఏనన్నా 30 చేద్దామా? స్టార్ట్ రీడింగ్. 484 240 120 ఓకే 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 ఓకే. అలా ఎలా ఉంటుంది అన్న? రాంగ్ నెంబర్లో డాష్ ఎందుకు ఉంటాయి? రైట్. మీరు ఐడెంటిఫై చేస్తారా నేను చెప్పేమంటారా? నేను చెప్పేటంటే ఓకే, కానీ మీరు ఐడెంటిఫై చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఎగ్జామ్లో చేయాల్సింది నేనా మీరా? అది రెడీ అయిపోయిందా? మనం చేద్దామా సరదాగా? కాదు. సో ద ఆన్సర్ ఇస్ 120. 120 వచ్చిందా? గుడ్. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటంటే డెసిమల్స్ వచ్చాయి పెరుగుతున్నాయంటే డివిజన్ ఉంది కంపల్సరీ మోస్ట్లీ. ఓకే. 0.1 0.2. సో వినవాయ్ 0.5 25 125 625 లేదంటే 375 ఓకే అలాంటి నెంబర్లు కనబడుతున్నాయంటే అందులో ఖచ్చితంగా /2 కానీ /4 కానీ ఉంటుంది. ఓకే ఫిక్స్ ఇది లాజిక్. రైట్. ఇప్పుడు ఇది చూసా తగ్గుతోంది. మ్యాజికల్ నెంబర్స్ ఉండవు వీటిలో.
కానీ ఖచ్చితంగా మల్టిప్లికేషన్ డివిజన్ అడిషన్ సబ్ట్రాక్షన్. నేను చెప్పిన దాని ప్రకారం డివిజన్ ఇది తగ్గుతుంది, మ్యాచ్ అవుతుంది కదా. ఓకే, మనం కోర్ లాజిక్ వెళ్ళాలి, పెద్ద నెంబర్లకు వెళ్ళాలి, అవునా కాదా? ఓకే చెప్పండి మా ఫస్ట్ టైం ఉంది /2, ఇది కూడా /2నేనా? అబ్సల్యూట్ రాయిద్దని చెప్పాను నేను గతంలో, గుర్తుందా? ఏం చేయమన్నా అప్రాక్సిమేట్ రాయమన్నాను, అవునా కాదా? ఓకే ఇది కూడా /2 ఓకేనా? ఓకే అంటే ఈ పెద్ద నెంబర్లు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో చిన్న నెంబర్లు చూడకూడదు. ఎందుకు చూడకూడదు అంటే చిన్న నెంబర్లు /2కి /1కి రెండింటికి దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు 100 కోట్ల నోడికి హాఫ్ ఇచ్చాడనుకో 50 కోట్లు వచ్చుద్ది. నా దగ్గర ఉన్నది రూపాయి, హాఫ్ ఇస్తే ఏమొచ్చింది? ₹10. అది రూపాయికి దగ్గరలోనే ఉంది, ఎందుకంటే గ్యాప్ ₹10 కదా. ₹10 అంటే పెద్ద అమౌంట్ చాలా చిన్న అమౌంటా? అదే 100 కోట్ల నుంచి 50 కోట్లు, 50 కోట్లు చిన్న అమౌంట్ చాలా పెద్ద అమౌంటా? అర్థమైందా కాలేదా? కాబట్టి మనం ఎప్పుడు పెద్ద నెంబర్లోనే చూడాలా. వీడు కూడా నియర్లీ హాఫ్ దగ్గరలో ఉన్నాడా లేదా? వీడు కూడా హాఫ్ దగ్గరలో ఉన్నాడు లేదా? ఒకవేళ ఇలాంటి చోట్ల నీకు హాఫ్ అనిపించకపోయినా నువ్వు డిసైడ్ దట్ ఈస్ హాఫ్ ఓన్లీ. అర్థమైందా కాలేదా? గుడ్. ఇప్పుడు క్యారీస్ రాద్దామా సరదాగా? చెప్పడమ్మా ఇది హాఫా? 484లో హాఫ్ ఎంత? 242. కానీ 242 ఉందా 240 ఉందా? అంటే -2. 240/2 అంటే అది నువ్వు -0 అనుకో +0 అనుకో ఏదైనా ఒకటేగా. ఓకే 120/2 ఎంత? కానీ ఎంత ఉంది? అన్నీ తలవడ వస్తున్నాయి, అర్థం చేస్తారా? పోనీ -2 నుంచి 0 వచ్చిందంటే అరే బాబు పెరిగిందిరా బాబు అంతే. మళ్ళీ పెరిగితే పాజిటివ్ అవ్వాలి, ఇటు పాజిటివ్ అయ్యాడా నెగిటివ్ అయ్యాడా అంటే తేడా కొడుతుందా లేదా? ఇప్పుడు ఈ మూడిట్లోనూ తేడా అనిపిస్తుందా అనిపించట్లేదా? ఎవరి తేడా నీకు అనిపించట్లేదు, తెలియట్లేదు లేదా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆల్రెడీ రాంగ్ నెంబర్ని మ్యాక్సిమం క్రాస్ అయిపోయావు. నేను క్రాస్ అయిపోయామని చెప్పానా మ్యాక్సిమం అని చెప్తున్నాను? ఆడు ఎవడో మనం ఇప్పుడు కన్ఫర్మ్ చేద్దాం నెక్స్ట్ స్టెప్లో, ఓకేనా? 57/2 ఎంత? 28.5 ఎంత? అక్కడ ఎంత ఉంది అంటే మళ్ళీ -2. వీడు ఎవరితోటో మ్యాచ్ అయ్యాడు చూసావా? అంటే వీళ్ళిద్దరు కరెక్టు, వీళ్ళిద్దరు ఎదవలు. కరెక్టేనా కాదా? నేను చెప్పింది కరెక్టేనా అనిపిస్తుందా లేదా? పోనీ ఓపెన్ చేద్దాం, ఇంకోటి చేద్దాం, క్లారిటీ వచ్చేస్తుందిగా. ఓకే సో 26.5/2 13.25 కానీ 11. సో -2 సరిపోయిందా లేదా? అంటే నెక్స్ట్ కూడా -2 అవుతుందో చూడండి. 11/2 అంటే 5.5. 0.25లో హాఫ్ ఎంత అంటే 0.125. ఓకే 0.5 125 యాడ్ చేస్తే 65 సరిపోయిందా లేదా? ఓకే /2 -2 అంటే 2 మిస్టేక్స్ ఎక్కడ దొరికాయి అంటే ఇద్దరు మధ్యలో ఉన్నాడు ఎవడు? దట్ ఈస్ ద రాంగ్ నెంబర్. నేను అక్కడ వరకు చేసి వదిలేద్దామన్నా కరెక్ట్ చేద్దామన్నా? ఎందుకు కరెక్ట్ చేద్దామన్నా తర్వాత అర్థమవుతుంది. 240/2 -2 వచ్చిన నెంబరు /2 -2 కరెక్టేనా కాదా? ఓకే 240/2 ఎంత? 120 -2 చేస్తే ఎంత? 118 కరెక్ట్. అయితే 112/2 59 59 -2 పర్ఫెక్ట్ రైట్. గుడ్. నెక్స్ట్ 31 చేద్దామా? చెప్పు. నువ్వు చిన్న నెంబర్లతో వెళ్తే నేను ఒప్పుకోనుగా, చిన్నగా ఉంది కాబట్టి వద్దుంటున్నాను. చెప్పమ్మా. చేయచ్చమ్మా. ×2 +4 వచ్చుద్ది, +4 వచ్చుద్ది అన్న. 242 అంతే, 480 +4 సరిపోలా? ఎన్నా పరందం అర్థమైందా కాలేదా? మనకి ఇంతకుముందు చెప్పా 1 2 చూస్తే దోలు తీరిపోయిన లాజిక్స్ వస్తాయి. చిన్న నెంబర్లు జోలికి పోమాకండి, పెద్ద నెంబర్లకే వెళ్ళండి, ఓకేనా? రైట్ గుడ్. మీరు కాపీ చేస్తున్నారా ఏంటి? కంపెనీస్ ఇవి కాపీ చేయలేదు కదమ్మా, ఎందుకు కాపీ చేస్తున్నారు? అవి ఇది కాపీ చేసేప్పుడు ఎందుకు పెట్టారు మళ్ళీ? 31 చదివేయండి, స్టార్ట్ రీడింగ్. లింగస్వామి వదిలే. 6 10 14 34 66 130 258 అంతేనా? రైట్. యాజ్ యూజువల్గా జనరల్ స్టాండర్డ్ లాజిక్స్ ఉన్నాయో వెతుక్కుందాం. ఏమన్నా ఉన్నాయా మ్యాజికల్ నెంబర్స్? లేకపోతే ఏం చేద్దాం? అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ వచ్చి వెతుకుదాం. ఫస్ట్ నెంబర్ ఎంత? లాస్ట్ నెంబర్ ఎంత? గ్యాప్ తక్కువ ఎక్కువ అంటే ఏం చేద్దాం? మల్టిప్లికేషన్. చిన్న నెంబర్లా పెద్ద నెంబర్లా? పెద్ద నెంబర్. గుడ్. 130 258 అవునా కదా? ఓకే 66 130 2s అదంతే. ×2 34 దగ్గరలో ఉందా లేదా? వీడు మీకు దగ్గరలో లేడు చూడండి, అయినా సరే ×2నే డిసైడ్ అవ్వాలా. వీడు ×2కి చాలా దూరంలో ఉన్నాడు అయినా ఒప్పుకోవాలి, అవునా కదా?
ఓకే, వీడు కూడా ఇంటూ 2 దగ్గర ఉన్నాడు లేదు చూడండి. ఓకే, ఇప్పుడు క్యారీస్ రాసుకుంటూ వద్దాం. ఓకేనా? ఓకే, 6 2 సార్ -2, 10 2 సార్ 14 2 సార్ +6. నాకు తేడా కొడుతుంది, అవునా కాదా? ఓకే, అన్నీ ఒక ఆర్డర్లో ఉన్నాయా అంటే ఖచ్చితంగా నువ్వు మ్యాక్సిమం ఏమై ఉంటావు, క్రాస్ చేస్తావు. కన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ చూద్దాం. 34 2 ఎంత ఉంది? వాడు ఎవరితో మ్యాచ్ అయ్యాడు అంటే వీళ్ళిద్దరే కదాలు. కన్ఫర్మ్ చేద్దామా? ఇంకోసారి వెతుకుదామా? ఇంకోటి కూడా వెతుకుదామా? కన్ఫర్మ్ చేద్దాం. 66 2 ఎంత? 132. 130 అంటే -2 సరిపోయిందా? 132 ఎంత? 260 -2 సరిపోయిందా లేదా? అంటే వీళ్ళిద్దరే కదాలు. వాళ్ళిద్దరు ఎదలు అయితే మధ్యలో ఉండే కదా దొంగ. ఓకే, హూ ఈజ్ ద దొంగ? ఇప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ కనుక్కుందామా? మనం ఏం చేయాలంటారు? ఇంటూ 2 -2 లేగా. ఓకే, 10 2 ఎంత? -2 చేస్తే ఎంత? 18 2 ఎంత? -2 చేస్తే ఎంత? పర్ఫెక్ట్. ఓకేనా? ఇక్కడ నిమిషాలు కూడా నెక్స్ట్ వన్ 32. స్టార్ట్ రీడింగ్. 2 3 8 24 112 565. నాకైతే ఆల్రెడీ దొంగ దొరికిపోయాడు అంటే సీనియర్ మోస్ట్ పోలీసుని కదా. ట్రై చేయండి. నువ్వు లాజిక్, నేను రేపు పెన్ తీసుకొస్తాను నీకోసం చెప్తున్నాను ప్రత్యేకంగా. జాగ్రత్త చూడడం. సో జనరల్ స్టాండర్డ్ ఉన్నాయంటే 8 ఒకటి ఉంది, 2 క్యూబ్. కానీ ఇంకెవడు క్యూబులు కాడుగా, సో దాన్ని వదిలేద్దాం. ఓకే, ఇంకా జనరల్ స్టాండర్డ్ లాజిక్ లేదు కాబట్టి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్లోకి వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ నెంబర్ అంతా, లాస్ట్ నెంబర్ అబ్బో ఏంటంటారు అది? మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. పెరుగుతుందా తగ్గుతుందా? అంటే మల్టిప్లికేషన్ ఫిక్స్ చేద్దాం. చిన్న నెంబర్ చూద్దామా పెద్ద నెంబర్లా? ఓకే, వీడు ఎన్ని రెట్లు ఉంటారు? 5 టైమ్స్ ఉంటాడు దగ్గరలో, అవునా? ఓకే, వీడు ఎన్ని రెట్లు? వీడు 5కి 4కి రెండింటికి దగ్గరలో ఉన్నాడు మీరు అబ్జర్వ్ చేస్తే, అవునా కాదా? వీడు కూడా 5 అయింది అనుకో, అప్పుడు వీడు కూడా ఏమై ఉండాలి? 5 టైమ్స్ అయి ఉండాలి. అప్పుడు వీడు కూడా 5 టైమ్స్. తేడా కొడుతుంది కదా అన్ని చోట్ల, ఎవడు లేడు, అవునా కదా? అంటే వాడు ఇంటూ 5 అంటారా ఇంటూ 4 అయ్యే అవకాశం ఉందంటారా? కాబట్టి ఇంటూ 5 లేపేసా. ఓకే, ఇప్పుడు వాడు 5 4 అంటే వీడు 3 టైమ్స్ దగ్గర ఉన్నాడుగా, వీడు 2 టైమ్స్ ఓకేనా? వీడు 1 టైం ఓకేగా. ఓకే, క్యారీస్ రాద్దామా? ఓకే, +1 3 2 ఎంత? 8 3 ఎంత? అంటే 0. తేడా కొడుతుంది ఆల్రెడీ, అవునా కాదా? ఓకే, 24 4 ఎంత? 96 ప్లస్ 16. అబ్బో తేడా కొడుతుంది మళ్ళీ. 112 5 ఎంత? 560 +5. వీళ్ళిద్దరు చూడండి దేంతో మల్టిప్లై చేసావు దాంతో యాడ్ చేశాడు. వీడు కూడా అలాగే ఉన్నాడు చూడండి, దేంతో మల్టిప్లై చేసి దాంతో. ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు నేనేం చేయాలంటారు? వీడిని +3 అంట, వీడిని ఏమంటారమ్మా? ఓకే, ఇది కరెక్ట్ అంటానా లేదా? ట్రై చేద్దాం, నాకేం తెలుసు. అప్పుడు వీడి దొంగేగా, కరెక్ట్ చేద్దామా? 8 3 ఎంత? +3 చేస్తే ఎంత అవుతుంది? 27 4 ఎంత? 108. 108 +4 సరిపోయిందా లేదా? ఎస్ ఆర్ నో? అది ఆన్సర్. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? ఓకేనా? ఎక్కడ డల్ అయ్యావు రాంగ్ నెంబర్ సిరీస్లో? ఓకే, హుషారు అవ్వాలి మళ్ళీ. ఓకే, 35 34 33 చేద్దామా? స్టార్ట్ రీడింగ్. 9 27 31 155 160నా? ఓకే ఓకే, నాకు దొరికేసాడు దొంగ. మీ సంగతి ఏంటో చూడండి. వచ్చింది ఆన్సరు? మనం చేద్దాం సరదాగా. చూడండి మా జాగ్రత్తగా. అసలు ఈ క్వశ్చన్ చూడగానే మీకు విషయం అర్థం అవ్వాలి. సో ఇక్కడ నుంచి ఎక్కడికి పెరిగింది, ఇక్కడ నుంచి ఎక్కడికి పెరిగింది, అన్నీ పెరుగుతున్నాయి ఓకే. కానీ ఇది డ్రాస్టిక్గా పెరిగింది, ఇది మైన్యూట్గా పెరిగింది, ఇది డ్రాస్టిక్గా పెరిగింది, ఇది మైన్యూట్గా పెరిగింది, ఇది డ్రాస్టిక్గా పెరిగింది. డ్రాస్టిక్గా పెరిగింది అంటే మల్టిప్లికేషన్, మైన్యూట్గా పెరిగింది అంటే ఎడిషన్. ఎస్ ఆర్ నో? ఓకే, అంటే నేను డిసైడ్ చేశానంటే ఇది ఇంటూ ఇది ప్లస్, ఇది ఇంటూ ఇది ప్లస్, ఇది ఇంటూ, అంటే ఆల్రెడీగా ఇస్తున్నాడు ఇంటూలు ప్లస్లు. కొత్త సిరీస్ కదా. ఓకే గుడ్. మనం చిన్న నెంబర్కి వెళ్దామా పెద్ద నెంబర్కి వెళ్దామా? ఓకే, 167 1120.
నియర్లీ 7 times అయినా కాదా? ఓకే. వీడు 5 times +5. వీడు 5 times. ఎస్ ఆర్ నో? వీడు 4, వీడు 3 times. 3, 4, 5, 5, 7 ఏంది? వీడు 5 అవ్వాలంటారా 6 అవ్వాలంటారా? ఆడు 6 అవ్వాలంటే వీడు 160 అవ్వాలంటారా 161 అవ్వాలంటారా? వీడు 161 అయితే 161 7 అంటే చూడండి, 16 7s 112, 1 7s 7 సరిపోయిందా లేదా? అంటే ఇప్పుడు ఏమన్నా 160 161? ఓకే, హూ ఇస్ ద దొంగ? రైట్. ఓకే, షల్ వి గో టు ద నెక్స్ట్ వన్? క్వశ్చన్ బాగుంది కదా ఇది. స్టార్ట్ రీడింగ్. 4, 2.5, 3.5, 6.5, 15.5, 41.25, 126.75. ఇందులో మనకి రాంగ్ నెంబర్ కావాలా, కరెక్టేనా? సరే, కానీ చూడగానే మీకేమనిపించిందో నాకు చెప్పండి. దుర్మార్గులారా, దుష్టులారా, గోవా టు కలకట్టా తగ్గి పెరిగింది. నేను చెప్పా కదా గోవా టు కలకట్టా, అవునా కదా? లాజిక్ ఎలాగాలంటే అది కావాలా వద్దా? రైట్, గుడ్. అంటే ఇంటూ 0.5 ఓకే, ఇంటూ 1 ఓకే, ఇంటూ 2 కన్నా తక్కువ ఉన్నాడు కదా. వీడేమో ఇంటూ 0.5 కన్నా ఎక్కువ ఉన్నాడు కదా, వీడు కూడా ఎక్కువ ఉన్నాడు కదా. అంటే ఇది ఇంటూ 2 అందామంటారా ఇంటూ 1.5 అందామంటారా? ఎందుకంటే ఒకవేళ వీడు ఇంటూ 2 అని వీడు రాంగ్ ఏమో అనుకున్నాం అనుకో, అప్పుడు వీడు ఇంటూ 4. అంత సినిమా లేనే లేదు ఇక్కడ, అంతమంది రాంగ్ నెంబర్లు ఉండరు, కరెక్టేనా కాదా? కాబట్టి వాడు ఇంటూ 2 ఇంటూ 4 అందామంటారా, లేకపోతే ఇంటూ 1.5 అందామంటారా? వీడు ఇంటూ 2 అనుకుందాం, అప్పుడు వీడు ఎంత అవుతాడు? ఓకే, పర్లేదు, దగ్గరలో ఉన్నాడు. వీడు 3 times దగ్గరలో ఉన్నాడుగా. దీని ఏమంటారు? కోర్ లాజిక్. నీకు గోవాకి వెళ్దాం బాగా గట్టి కోరికగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఏం చేద్దాం? క్యారీస్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? రైట్, చెప్పడమ్మా. 4 ఇంటూ 0.5 అంటే 2నేగా, అంటే ప్లస్ 0.5. 2.5 ఇంటూ 1 +1. 3.5 ఇంటూ 1.5 అంటే 3.5 ఇంటూ 3.5 ఇంటూ హాఫేగా, అంటే 1.75. ఎంతమ్మా? అన్న ఏందని దాని నుంచి 7లు 8లు అంటున్నావు? ఎంత? 5.25. ఓకే, ఇక్కడ ఎంత ఉంది? అంటే 6.5లోంచి 5.25 తీసేస్తే ఎటు ఒక నెంబర్ వస్తుంది చూడండి, +1.25. ఆల్రెడీ మీకు ఇది తేడా కొడుతుంది అనిపిస్తుంది కదా, అనిపిస్తుందా లేదా? ఓకే, గుడ్. విత్ ద నెక్స్ట్ వన్ కూడా 6.5 ఇంటూ 2 13 ప్లస్ 2.5. ఓకే, 15 పాయింట్. అమ్మా వీళ్ళిద్దరు కూడా నాకు తేడా కనిపిస్తున్నారు, రైట్ ఆర్ రాంగ్? ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు చూద్దాం. 15.5 ఇంటూ 2.5, 15.5 ఇంటూ 2 చేయాలిగా, అంటే 31. 15.5 ఇంటూ హాఫేగా, అవునా కాదా? హాఫ్ అంటే 7.75, అవునా? అంటే 38.75. ఈడెంత ఇచ్చాడు? ఓకే, 38.75 తీసేద్దామా? ఓకే, 0, 5, 2, 2.50. ఇప్పుడు చూడు, వీడెవడు? 2.5. వాడెవడు? సేమ్ యాడ్ చేశా. వీడెవడు? 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 వీడు. అంటే వీళ్ళిద్దరు తేడా కొట్టారు కదా. ఎస్ ఆర్ నో? అర్థమైంది ఎలా పట్టుకోవాలో? ఓకే, ఇది ఇంటూ 3 అంటే ఇప్పుడు +1 ఇది అయి ఉండాలిగా. 41 3s ఎంత? +3 అంటే 126. 0.25 3s అంటే 0.75. సరిపోయిందా లేదా? ఓకే, అంటే ఇప్పుడు ఎదవలు ఎవరు ఇక్కడ? ఇద్దరా? ఎవరు? అలా చెప్పాలా ఇందులో, అంతేగాని ఎవరు ఎదవలు ఎవరు ఇక్కడ అంటే ఇద్దరు ఉన్నారు సార్ అంటే రైట్, వీళ్ళిద్దరేగా. ఓకే, వీడి ప్లేస్ ఏం కావాలి? వీడి ప్లేస్ ఏం కావాలి? ఓకే, అంటే 3.5 ఇంటూ 1.5 చేశాక ఎంత వచ్చింది? అంటే ఇప్పుడు నేను 1.5 యాడ్ చేయాలిగా. ఓకే, 6.75. ఇది కరెక్ట్ అయితే ఇంటూ 2 + 2గా అయి ఉండాలిగా. 6ని డబల్ చేస్తే 0.75 డబల్ చేస్తే 1.5 12 యాడ్ చేస్తే 13.5కి 2 యాడ్ చేస్తే కరెక్టేనా కాదా? దట్ ఈస్ ద రాంగ్ నెంబర్. ఓకే, 35. నేటికి ఇదే ఆఖరి ప్రశ్న, ₹1,00,00,000 ప్రశ్న. 6, 7, 16, 41, 90నా? ఓకే, 154,
అంతేనా? విచ్ ఇస్ ద రాంగ్ నెంబర్. వెళ్ళిపోతారు. అందుకే చెప్పాక టెంప్టింగ్ నెంబర్స్ అండి. ఓకే రైట్ చూడమ్మా. 6, 7, 16 అండ్ సో అని చూడగానే జనరల్ అనాలజిక్స్ అంటే 16 ఒక్కటే జనరల్ అనాలజిక్ స్క్వేర్. కానీ ఇంకెవడు కాడుగా అంటే ఇది అదంటారా వేరేదంటారా? అంటే జనరల్ అనాలజిక్ కాదు. గో విత్ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్. ఫస్ట్ నెంబర్ ఎంత, లాస్ట్ నెంబర్ ఎంత? 292. గ్యాప్ తక్కువ ఉందా హ్యూజా? కాబట్టి ఎందుకు చేద్దాం మల్టిప్లికేషన్. చిన్న నెంబర్ చూద్దామా పెద్ద నెంబర్ చూద్దామా? వీడు ఎన్ని రెట్లు ఉంటాడు? నియర్లీ 2 times. కరెక్టనా కాదా? వీడు 2 timesకి పర్లేదు, అవునా కాదా? వీడు 2 times కంటే ఎక్కువ ఉన్నాడు, వీడు తక్కువ ఉన్నాడు చూసారా? వాడు తక్కువ ఉన్నాడు చూసారా? వీడు తేడాగా ఉన్నాడు చూసారా? అవునా కాదా? ఓకే వీడు 2 times కన్నా అబ్బో చాలా ఎక్కువ ఉన్నాడు. ఓకే వీడు 2 times కంటే ఎక్కువ ఉన్నాడు, వీడు 2 times కన్నా తక్కువ ఉన్నాడు. అవునా? ఒకసారి నాకు తెలియదు కదా లాజిక్, నేను ఎగ్జామ్లో లేమని అనుకుందాం, ఏది లేనివ్వండి. సో సాల్వ్ చేస్తాను చూడండి. 6 2s ఎంత? 7 అంటే 7 2s అంటే +2. 16 2s అంటే +9. 41 2s అంటే +8. అసలు ఏ సంబంధమే లేదు. నాకు 3 తేడా వచ్చాయంటే 4 దాంతో మ్యాచ్ అవుతుందని ఆశపడ్డా, అది కూడా లేదు. ఓకే నెక్స్ట్ వన్ చూస్తే 180 -26. 308 అంటే -12. ఎక్కడైనా పోలికుందా? అంటే ఇది మల్టిప్లికేషన్ అంటారా కాదంటారా? కాదు. ఓకేనా? ఇది మల్టిప్లికేషన్ కానప్పుడు నేను బ్లైండ్గా ఏం చేయాలంటారు? ఇంకా డిఫరెన్సెస్లోకి వెళ్ళిపోదామా? డిఫరెన్సెస్లో మళ్ళీ జనరల్ అనాలజిక్ ఉండొచ్చు, మల్టిప్లికేషన్ డివిజన్ ఉండొచ్చు, అడిషన్ సబ్ట్రాక్షన్ ఉండొచ్చు. డిఫరెన్స్ ఎంత? పెరిగింది కాబట్టి ప్లస్, పెరిగింది కాబట్టి ప్లస్. ఎంత? వీళ్ళిద్దరు చూసిన ఒక క్లారిటీ వచ్చింది. 1 square 3 square అని. నెక్స్ట్ ఎంత? 25 5 square. నాకు అర్థమైపోయింది విషయం. 135 ఏ నెంబర్లో మేబీ? ఆడ్ నెంబర్. నెక్స్ట్ ఏమై ఉంటుంది? 7 square అంటే ఎంత? సరిపోయిందా? నెక్స్ట్ ఏమవ్వాలి అంటే ఎంత ఇవ్వాలి? అప్పుడు ఇది ఎంత ఇవ్వాలి? తేడా కదా, అది కరెక్ట్ అయితే నెక్స్ట్ ఎంత ఇవ్వాలి? 11 square అంటే 121. సరిపోయడం చూడండి. సో హూ ఇస్ ద దొంగ? 154 ఇస్ ద దొంగ. ఇంకా 36 37 38 3 క్వశ్చన్ రాంగ్ నెంబర్స్ ఉన్నాయేమో, ఏం పర్లేదు. దట్ విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే.